రామ్ చరణ్ ఒకసారి తన తల్లిదండ్రులు సురేఖ, చిరంజీవులని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడంట. లెటర్ రాసి చిరంజీవి టేబుల్‌పై పెట్టాడట. ఇంతకీ రామ్ చరణ్ రాసిన లెటర్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' అనే సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సినిమాల్లోకి రాకముందు అంటే బాల్యంలో ఉన్నప్పుడు తన తండ్రి సినిమా షూటింగ్స్‌కి అప్పుడప్పుడు వెళ్ళేవారు. స్కూల్‌కి సెలవులు ఉన్నప్పుడు షూటింగ్స్‌కి వెళ్ళేవాడు. కానీ ఫారిన్‌లో షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళటం అంత సులువు కాదు. 'ఇంద్ర' షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆసక్తికర సంఘటన ఒకటి జరిగిందట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. "నాకు ఏదైనా కావాలి అంటే ముందుగా అమ్మని అడుగుతాను. అమ్మ చేయలేకపోతే నాన్నని అడుగుతాను. 'ఇంద్ర' షూటింగ్ సమయంలో నాన్న స్విట్జర్లాండ్ వెళ్తున్నారు. 'దాయి దాయి దమ్మ' సాంగ్ షూట్ కోసం చిత్ర యూనిట్ స్విట్జర్లాండ్కి ప్లాన్ చేసుకున్నారు. అదే కరెక్ట్గా సమ్మర్ టైం. మా స్కూల్కి కూడా హాలిడేస్ ఇస్తున్నారు. అప్పటి వరకు నేను స్విట్జర్లాండ్ వెళ్ళలేదు. దీంతో ఎలాగైనా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యా. ఎలాగైనా నాన్నని ఒప్పించాలి అని అనుకున్నా. కానీ డైరెక్ట్గా అడగలేను. కాబట్టి ఒక పేపర్ తీసుకుని రాయటం మొదలుపెట్టాను. నాన్న, నా హాలిడేస్ మొదలయ్యాయి. మా ఫ్రెండ్స్ అందరూ వెకేషన్స్కి వెళ్ళారు. మీరు ఏమీ అనుకోకపోతే నేను మీతో స్విట్జర్లాండ్ వస్తాను. మీ షూటింగ్ని డిస్టర్బ్ చేయను. ప్లీజ్ నాన్న, నో అని చెప్పొద్దు అని రాసి నాన్న టేబుల్పై లెటర్ పెట్టాను. నాన్న ఆ లెటర్ చూసి అమ్మని పిలిచారు. చూడు సురేఖ, వీడు ఎలా లెటర్ రాశాడో. అసలు రిక్వెస్ట్ చేస్తున్నాడా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అనేది అర్థం కావట్లేదు అని నవ్వుకున్నారు. మొత్తానికి నాన్న ఒప్పుకున్నారు. నీకు కూడా టికెట్ వేస్తాలే, నాతో స్విట్జర్లాండ్కి రా అని చెప్పినట్లు రామ్ చరణ్ గుర్తు చేసుకున్నారు.